సూర్యాపేట జిల్లా నాగార్జున నగర్లో 12 ఏళ్ల క్రితం మూతబడిన ప్రభుత్వ పాఠశాల మళ్లీ ప్రారంభమైంది. గ్రామ సర్పంచ్ కుంచం ఇందిరా నర్సయ్య చొరవతో ఈ విద్యా సంవత్సరం నుండి పాఠశాల పునః ప్రారంభమై విద్యార్థులతో కళకళలాడుతోంది. గతంలో విద్యార్థుల సంఖ్య తగ్గడంతో ఈ పాఠశాలను అధికారులు మూసేశారు. మళ్లీ 12 ఏళ్ల తర్వాత పాఠశాల పునః ప్రారంభం కావడంతో విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ ఎంఈఓ గారి సహకారంతో గ్రామ సర్పంచ్ మరియు ఉప సర్పంచ్, గ్రామ పాలకవర్గం వారి యొక్క సహకారంతోనే ఇక్కడ స్ట్రెంత్ను పెంచడం అనేది జరిగింది. ఇక్కడ గవర్నమెంట్ అనేది అనేక పథకాలను మనకు పిల్లలకు కల్పించడం జరుగుతుంది. 2 జతల యూనిఫాము, వారానికి 3 కోడిగుడ్లు, 3 రోజులు రాగి జావను పంపిణీ చేయడం అనేది జరుగుతుంది. అయితే నాణ్యమైనటువంటి విద్యతో పాటు మంచి భోజనం, మధ్యాహ్న భోజనం కూడా సరఫరా చేయడం జరుగుతుంది. గ్రామ పంచాయతీ తీర్మానానికి వ్యతిరేకంగా రహస్యంగా మద్యం అమ్మిన వారి ఇళ్లకు విద్యుత్ కనెక్షన్లు కట్ చేశారు. జనగామ జిల్లా చిల్పూర్ మండలం నష్కల్ గ్రామంలో మద్యపాన నిషేధాన్ని అమలు చేస్తూ గ్రామ పంచాయతీ పాలకవర్గం తీర్మానం చేసింది. అయితే కొందరు రహస్యంగా బెల్ట్ షాపులు నిర్వహిస్తూ మద్యం విక్రయించడం ప్రారంభించారు. విషయం తెలుసుకున్న గ్రామ పంచాయతీ సిబ్బంది 6 ఇళ్లకు విద్యుత్ కనెక్షన్లు తొలగించారు. మరోసారి మద్యం విక్రయాలు జరపమని వారంతా బాండ్ పేపర్ రాసిచ్చిన తర్వాత విద్యుత్ కనెక్షన్లు పునరుద్ధరించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వీరాపురం ఇసుక క్వారీ వద్ద ఉద్రిక్తత నెలకొంది. గిరిలక్ష్మి శ్రీరామ గిరిజన సొసైటీ మధ్య వాగ్వాదం నెలకొంది. తమకు అన్ని అనుమతులు ఉన్నప్పటికీ మరో సొసైటీ సభ్యులు ఇసుక తవ్వకాలను అడ్డుకుంటున్నారని ఓ వర్గం ఆరోపిస్తుండగా తమకు అన్ని హక్కులున్నాయని మరో వర్గం చెబుతోంది. ఈ క్రమంలో గోదావరిలోకి వెళ్తున్న జేసీబీని అడ్డుకునేందుకు ఓ వర్గానికి చెందిన మహిళలు యత్నించడంతో వివాదం రాజుకుంది. పరస్పరం 2 వర్గాలు దాడులు చేసుకోవడంతో ఒక మహిళ తలకు గాయమైంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని 2 వర్గాల్ని అడ్డుకున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.